నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం అండి. నా పేరు ఉమామహేశ్వర్ శాస్త్రి అండి. సత్యనారాయణపురం విజయవాడ సెంటర్లో ఉంటాను. మీ అందరికీ సుపరిచితున్నే. నా ఫోన్ నెంబర్ కూడా వచ్చి 9247851738 అండి. సరే, ఇవాళ నేను ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, మా స్థలాన్ని పూనూరు గౌతమ్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ లీడర్ గారు, తర్వాత ఆయన ఎక్స్ ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ గారు, ఈయన మన స్థలాన్ని ఎలా ఆక్యుపై చేశారు, కబ్జా చేశారు, తర్వాత అందులో అక్రమ నిర్మాణాన్ని ఎలా నిర్మించారు, ఈ విషయం చాలామంది నాకు క్వశ్చన్ చేస్తున్నారు. అందుకని మీకు డీటెయిల్గా చెప్దామని ప్రయత్నం చేస్తానండి. యాక్చువల్గా అది మా స్థలం యొక్క వివరాలు వస్తానండి. సత్యనారాయణపురం లక్ష్మీనగర్ భగత్ సింగ్ నగర్ రోడ్లో ఉంటుంది. భగత్ సింగ్ మెయిన్ రోడ్లోనే ఉంటుంది. 325 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ అండి. అండ్ ఇవాళ సుమారు మార్కెట్ వాల్యూ పెట్టి 5 to 6 crores మధ్య ఉంటుందండి, ఓన్లీ ల్యాండ్ వాల్యూ. సో ఇది రెవెన్యూ సర్వే నెంబర్ వచ్చి 126/1 అండి. 2 సైడ్లు రోడ్లు ఉంటాయి, 2 సైడ్లు నైబర్స్ ఉంటారు, సింగిల్ బిట్. సో ఇది 1949లో మా తాతయ్య గారు, అంటే మా నాన్నగారు ఉమామహేశ్వరం గారు పర్చేస్ చేశారండి. విత్ ఎ లీగల్ వ్యాలిడ్ డాక్యుమెంట్. సో 1966లో ఆయన కాలం చేశారు. 1977లో మాకున్న మిగతా ప్రాపర్టీని మా నాన్నగారి అన్నదమ్ములు పంచుకోవడంలో ఈ స్థలం మాకు వచ్చిందండి. 1981లో మా నాన్నగారు గవర్నమెంట్ సర్వీస్లో ఉండగా కాలం చేశారు. 1982 నుంచి మాకున్న అన్ని ప్రాపర్టీలను కూడా లీగల్ మ్యుటేషన్ జరిగి మా అమ్మగారి పేరు మీద మేమే ఇప్పటికీ ట్యాక్సెస్ పే చేస్తున్నామండి. ఇవాటికి కూడా మా అన్ని ప్రాపర్టీలు కూడా మా అమ్మగారి పేరు మీద, శ్రీమతి గండూరి విజయలక్ష్మి గారి పేరు మీదే ఉన్నాయండి. ఈ 82 నుంచి మేము ట్యాక్సెస్ పే చేస్తున్నాం యాజ్ ఆన్ టుడే. అంటే ఇవాళ 6th December 2024, అంటే ఒక సుమారు 18, 20, 42 సంవత్సరాల నుంచి అన్ని ప్రాపర్టీలు కూడా ఇంక్లూడింగ్ దిస్ ప్రాపర్టీ కూడా మా అమ్మగారి పేరు మీదే ఉన్నాయి. మా అమ్మగారే ట్యాక్సెస్ పే చేస్తున్నారు. మా అన్నదమ్ముల మధ్య ఎటువంటి ఆస్తి పంపకాలు జరగలేదు, ఎటువంటి డాక్యుమెంట్స్ జరగలేదు, పంపకాలు జరగలేదు. ఇది 2014లో గౌతమ్ రెడ్డి గారు మా స్థలాన్ని ఆక్యుపై చేయడానికి అక్కడి నుంచి మొదలెట్టారండి. అండ్ మీ అందరికీ ఒక విషయం నేను క్లియర్గా చెప్పదలుచుకున్నాను. ఇది సివిల్ మ్యాటర్ కాదండి. ఇట్ ఈజ్ ఎ సిస్టమాటిక్ ఆర్గనైజ్డ్ క్రిమినల్ కాన్స్పిరసీ ఎగ్జిక్యూటెడ్ బై ది పూనూరు గౌతమ్ రెడ్డి. ప్లీజ్ నోట్ దట్. ఎలా అంటే, ఆయనకి సంబంధించిన వేరే ప్రాపర్టీ కాగితాలు మాకు సంబంధం లేదండి. ఆ ప్రాపర్టీ డాక్యుమెంట్ కానీ, ఆ ల్యాండ్తో కానీ, ఆ ఓనర్స్తో కానీ, ఆ డాక్యుమెంట్లు మా ప్రాపర్టీకి చూపించి రెవెన్యూ ఇన్స్పెక్టర్ని మేనేజ్ చేసి మున్సిపాలిటీలో ఒక ట్యాక్సెస్ వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ క్రియేట్ చేసుకున్నాడండి ఆయన. తర్వాత ఇమీడియట్గా అక్కడ షెడ్ వేసేసాడు, రేకుల షెడ్ వేసేసి ఒక సైడ్ ఏమో రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం పెట్టేశాడు, ఇంకొక సైడ్ ఏమో జగన్ గారి ఫోటో పెట్టేశాడు. దాంతో గవర్నమెంట్ వాళ్ళు కూడా భయపడిపోయి ఆ చోటకి వెళ్ళలేదు. ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళైనా, ఏ డిపార్ట్మెంట్ వాళ్ళైనా పెద్ద నాయకులు ఫోటోలు పెట్టేసుకుంటే ఎవరు వెళ్తున్నారండి? అలాగే మాది కూడా కబ్జా అయింది, పెట్టేసుకున్నాడు. మీకు చాలా క్లియర్గా చెప్తున్నానండి, ఇందులో గౌతమ్ రెడ్డి గారి పాత్ర ఎంత ఉంటుందో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది పాత్ర కూడా అంతే ఉందని నేను కాగితాల పరంగా చెప్పగలుగుతున్నాను. నేను మాట్లాడే ప్రతి దానికి కూడా ఎవిడెన్స్ ఉందండి. ఎవిడెన్స్ లేకుండా నేను మాట్లాడట్లా, పేపర్ ఎవిడెన్స్ ఉంది. అది మీరందరూ గమనించాలి. గాలి మాటలు మాట్లాడలా నేను. సో ఆయన వీకెండ్ ల్యాండ్ ట్యాక్స్ క్రియేట్ చేసేసుకుని షెడ్ వేసేసి ప్రాపర్టీ ట్యాక్స్ కింద మార్చేసుకున్నాడు. అంటే అదొక నెంబర్ వస్తుంది కదా, ప్రాపర్టీ ట్యాక్స్ అనే నెంబర్ వస్తుంది కదా, X1234 అనుకుందాం. మా ఒరిజినల్ నెంబర్ వచ్చి Y1234 అనుకుందాం. సరే, ఈయన ఏం చేశాడు, అదే ఆ ఫేక్ ప్రాపర్టీ డాక్యుమెంటు, ఫేక్ ప్రాపర్టీ ట్యాక్స్ రిసీట్స్ని ఏపీఎస్పీడీసీఎల్ అంటే పవర్ కనెక్షన్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి కూడా పవర్ కనెక్షన్ తీసుకున్నాడు. అంటే ల్యాండ్ని కబ్జా చేశాడు, షెడ్ వేసేసాడు, షెడ్ జోలికి ఎవరికి రాకుండా విగ్రహాలు ఫోటోలు పెట్టేశాడు, పవర్ కనెక్షన్ పెట్టేసుకున్నాడు. అన్నీ కూడా అసలు మా డాక్యుమెంట్లు ఏం వాళ్ళ, మా దగ్గర నుంచి అనుమతులు తీసుకోవాలా. చాలామంది రకరకాల అపోహలు ఉన్నారు, దాన్ని క్లియర్ చేయడానికే నేను మీ ముందుకు వస్తున్నాను.
అలా ఆయన ఎంజాయ్ చేస్తున్నాడు. ఎప్పుడైతే మేము పాయింట్అవుట్ చేయడం స్టార్ట్ చేసామో 2016లో ఒక ప్రాపర్టీ డాక్యుమెంట్ని ఆయన ఇన్వెంట్ చేశాడండి. నేను క్లియర్గా చెప్తున్నాను, ప్లీజ్ నోట్ దట్. ఆయనకి ప్రాపర్టీ డాక్యుమెంట్ ఉంది, చాలామంది మాట్లాడుతున్నారు, అందుకని నేను దాని క్లారిటీ ఇవ్వడానికి చూస్తున్నాను. ఒక ఇన్వెంటెడ్ డాక్యుమెంట్, దట్ ఈస్ ఎ ఫ్యాబ్రికేటెడ్, ఫిక్షియస్, ఫాల్స్ అండ్ ఫోర్జరీ డాక్యుమెంట్ని ఒకటి 2016లో ఆయన ఇన్వెంట్ చేశాడు. ఆ డాక్యుమెంట్లో ఏముందో అందరూ చదవండి. ఆయన ప్రాపర్టీ ఆయనే కొనుక్కున్నట్టు ఉంటుంది, ఆయనే చేసినట్టు ఉంటుంది. ఎక్కడైనా కొనేవాడు అమ్మేవాడు ప్రాపర్టీ ఉంటాయి. అమ్మేవాడు తనకున్నటువంటి డబ్బులు తీసుకునో ఏదైనా తీసుకుని తన పేర మీద ఉన్నటువంటి డీటెయిల్స్ కొనే అతనికి ఇస్తాడు. ఇక్కడ అక్కడ లేదండి, కొనే అయినా అమ్మే అయినా రెండు అవే ఆయనే. అంటే తన యొక్క పలుకుబడి, రాజకీయ పలుకుబడి ఉంది, ఆయనకి ధన పలుకుబడి ఉంది, రౌడీయిజం ఉంది. ఆయన మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. ప్రభుత్వ శాఖల్లో కొంతమంది అవినీతి పరులు ఉంటారు, వాళ్ళు సహకరిస్తారు. ఇవన్నీ వాడుకుని ఆయన సిస్టంలో ఉన్న లూప్ హోల్స్ వాడుకుని ఒక డాక్యుమెంట్ని ఇన్వెంట్ చేశాడు ఆయన. మనం చాలా చూస్తున్నాం సంఘటనలు మార్కెట్లో, ఎన్నెన్ని డాక్యుమెంట్లు ఎన్నెన్ని ప్రాపర్టీ మీద. అటువంటిది మాత్రమే ఆయన 2016లో ఇన్వెంట్ చేశాడు. నేను ఛాలెంజ్ చేస్తున్నాను గౌతమ్ రెడ్డి గారు కానీ ఆయన శ్రేయోభిలాషులు కానీ, రండి ఆ డాక్యుమెంట్ ఏముందో నాతో డిస్కషన్ పెట్టండి. సాక్షి టీవీలో పెట్టినా ఏ టీవీలో పెట్టినా నేను ప్రూవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నా. సరే, 2016లో ఆయన ఇన్వెంట్ చేశాడు. మేము కమిషనర్ గారు నివాస్ గారితో మాట్లాడాము. ఆ నివాస్ గారికి పిటిషన్ ఇచ్చాము, పోలీసులు పిటిషన్ ఇచ్చాము, అందరికీ ఇచ్చాము. పోలీస్ కేసులు కూడా అది ఫోర్జరీ డాక్యుమెంట్ కింద మార్క్ చేసి మన సివిల్ కోర్టులో వేశారు వాళ్ళు. క్రిమినల్ కోర్టులో ఛార్జ్షీట్ ఫైల్ చేశారు. సో ఇది జరుగుతూ ఉండగానే ఒక ఆయన కోర్టులకు వెళ్ళడం, డిమాలిషన్ ఆర్డర్లు తెచ్చుకోవడం, ఇవన్నీ ప్రాసెస్ నడుస్తున్నాయి. ఆల్ ఆఫ్ ఏ సడన్ 2023లో ఆయన ఏం చేశాడంటే, ఎటువంటి బిల్డింగ్ పర్మిషన్స్ లేకుండా, మళ్ళీ చెప్తున్నానండి, ఎటువంటి మున్సిపల్ కార్పొరేషన్ బిల్డింగ్ పర్మిషన్స్ లేకుండా S+G+2 బిల్డింగ్ని మా సైట్లో నిర్మించాడు ఆయన. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, నిరూపించడానికి నేను సిద్ధంగా ఉన్నా. నిర్మించాడు. దాని గురించి మేము కమిషనర్కి పిటిషన్లు పెట్టాం, అందరికీ పెట్టాం. కానీ ఇప్పుడు ఏం జరుగుతోంది ఏంటంటే, వాళ్ళు చేసిన తప్పుని మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది కూడా ఇందులో కొల్యూడ్ అయ్యారు. నేను మొదట్లోనే చెప్పాను. మొదట్లో ల్యాండ్ ఆక్యుపై చేయడానికి మున్సిపల్ కార్పొరేషన్లో రెవెన్యూ ఇన్స్పెక్టర్లు వాళ్ళు ఎలా కొల్యూడ్ అయ్యారో, ఇప్పుడు ఇందులో ఒక బిల్డింగ్ ఇన్స్పెక్టరు, ఒక అసిస్టెంట్ సిటీ ప్లానరు వాళ్ళని ఏమీ చేయలేని స్థితిలో మున్సిపల్ కమిషనర్ గారు ఉన్నా. నేను ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ గారు ఉన్న పేరు నేను చెప్పను, కానీ పాత మున్సిపల్ కమిషనర్ గారు అయితే ఆయనతో కొల్యూడ్ అయ్యాడు శుభ్రంగా. నేను డాక్యుమెంటరీ ఎవిడెన్స్ చూపిస్తాను. ఏదైనా కమిటీని వేయమనండి గవర్నమెంట్ని. నేను చెప్పింది ఏం నమ్మక్కర్లా. ఒక కమిటీ, ఒక చిన్న క్లర్క్ చేత కమిటీ వేస్తే క్లర్క్ ముందు నేను నిరూపించగలను. వాట్ ఈజ్ ఆన్ ది గ్రౌండ్, వాట్ ఈజ్ ఇన్ ది పేపర్, ఈ రెండు కంపేర్ చేసి చూస్తే మీకే డిఫరెన్సెస్ తెలిసిపోతాయి. ఒక డాక్యుమెంట్లో ఉన్నది ఇంకో డాక్యుమెంట్లో ఉండదు. ఆయన చెప్పిన దానికి భూమికి సంబంధం ఉండదు, ఏవి సంబంధాలు ఉండవు. నేను ఇప్పుడు మీకు అందరికీ చెప్పదలుచుకున్నది ఏంటంటే, గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్లో కూడా ఇప్పుడు ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది, కమిషనర్ గారి దగ్గర నుంచి కింద స్థాయి వరకు ఎందుకు గౌతమ్ రెడ్డి మీద ప్రేమ, ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు? నేను కొంతవరకు ఒప్పుకుంటా, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఆయన అక్రమ నిర్మాణం చేస్తున్నా సైలెంట్గా ఉన్నారు. నేను యాక్సెప్ట్ చేస్తా, ఎందుకంటే మీ పరిమితులు మీకు ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్లో ఎందుకు మీరు సరైన చర్య తీసుకోవట్లేదు? నేను అడిగింది ఒక్కటే, మున్సిపల్ కమిషనర్ కానీ, నా కాగితాలు వద్దు, ఏమొద్దండి, మీరు గ్రౌండ్కి పంపించండి, ఏముందో కొలతలు వేయండి, అక్కడ ఏముందో రిపోర్ట్లో రాయండి. ఆ రిపోర్ట్ బేస్ చేసుకుని మీ దగ్గర ప్లాన్స్, అప్రూవల్స్, ఫీజెస్ ఉన్నాయా లేదో చూడండి. ఏమీ ఉండవు, యాక్షన్ తీసుకోండి, లీగల్ యాక్షన్ తీసుకోండి. నేను ఇప్పటికిప్పుడు వెళ్ళి సైట్లోకి వెళ్ళి బిల్డింగ్ పడగొట్టేసి గౌతమ్ రెడ్డి గారికి నష్టం చేయమని నేను చెప్పట్లేదు కదా. ఇటువంటి అక్రమ నిర్మాణాలు ఎన్నున్నాయో ఎందుకు మీరు చర్యలు తీసుకోలేకపోతున్నారు? ఎందుకని నాయకుల మీద, మీకు వైఎస్ఆర్సీపీ నాయకుల మీద అంత ప్రేమ? ఆ ప్రేమకి వాళ్ళు కట్టిన విలువేంటి? మాలాంటి వాళ్ళు మేము ఏం తప్పు చేయకుండా మేము ఎందుకు శిక్షలు అనుభవించాలి మీరు చేసే తప్పులకి? ట్యాక్స్ పేయర్స్ మనీతో మీరు జీతాలు తీసుకుంటూ గవర్నమెంట్ రాజకీయ నాయకులకి తొత్తులుగా ఎందుకు వ్యవహరిస్తున్నారు? వాళ్ళు ఏమైనా జీతాలు ఇస్తున్నారా మీకు? నేను అడిగింది లీగల్ యాక్షన్ విత్ ఇన్ ది ఫ్రేమ్వర్క్ ఆఫ్ రూల్స్, యాక్ట్స్ ప్రకారం. అవుట్ ఆఫ్ ది వే నాకేం అక్కర్లా. ఇంకొక 2 ఏళ్ళైనా చేసుకోండి, నాకు అభ్యంతరం లేదు. మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు
ఇప్పుడు నాకు నా వీడియో చూసిన తర్వాత ఏంటంటే హైకోర్టులో కేసు ఉందండి అంటారు. అసలు ఏం కేసు ఉంది, దేనికి స్టే ఉంది, ఎందుకు చెప్పరు మీరు ప్రెస్ మీట్ పెట్టి? నా మీద నవంబర్ 6వ తారీఖున గౌతమ్ రెడ్డి గారు తన మనుషులతో హత్య ప్రయత్నం చేశారు, ఇంత గోల్ జరిగింది, నేను బతికి బయటపడ్డాను భగవంతుడి దయ వలన, స్టేట్ మొత్తం ఇదైంది, అందరికీ తెలుసు. అప్పుడు అసలు మోటు అదే కదా, ఆయన అక్రమ నిర్మాణమే కదా. ఆ అక్రమ నిర్మాణం గురించి ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి చెప్పలేకపోతున్నారు? ప్రెస్ రిలీజ్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఎందుకు భయకంపితులవుతున్నారు? ఈ గవర్నమెంట్లో కూడా ఎందుకంత వైఎస్ఆర్సీపీ పార్టీ లీడర్ల మీద అంత ప్రేమను చూపిస్తున్నారు, అభిమానం చూపిస్తున్నారు? ఎన్డీఏ నాయకులు కూడా మీకు దయచేసి విన్నపిస్తున్నాను, ఇటువంటి దాన్ని సీరియస్గా తీసుకోండి. తప్పుని ఎక్కడో ఒకటి కరెక్ట్ చేయడం మొదలెట్టండి. నాలాంటి వాళ్ళు బాధితులు ఎంతమంది ఉన్నారు? మీరు ఎందుకు ఒక గెట్ టుగెదర్ లాగా ప్రజలందరితో పెట్టట్లేదు, ప్రజల వద్దకు పాలనలాగా? అప్పుడు వస్తారు కదా అందరూ, ఎవరెవరు అక్రమ నిర్మాణాలు ఉన్నాయి, ఎవరు ఆస్తులు పోయాయి ఏంటి అన్నది మున్సిపల్ రికార్డ్స్లో ఉంటాయి కదా. చెయ్యండి, సార్ట్అవుట్ చేయండి. కొత్త గవర్నమెంట్ని ఎన్నుకున్నది ఎందుకంటే నారా లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, నేను దండం పెట్టి వేడుకుంటున్నది అదే, నాకొక్కడికి న్యాయం చేస్తూ తప్పులు జరిగిన వాళ్ళందరికీ శిక్షలు వేయండి. చాలా బాగా పనిచేస్తున్నారు మీరు, కాదని నేను అనట్లా. కానీ ఈ అధికారులు, కొంతమంది అధికారుల వలన మీకు దక్కవలసిన క్రెడిట్ దక్కట్లేదు, సఫర్ అవుతున్నటువంటి ప్రజలు సఫర్ అవుతూనే ఉన్నారు. అది ఆ మిస్సింగ్ పాయింట్ని క్యాచ్ చేయండి. ఇప్పుడు హైకోర్టులో కేసు ఉంది అంటారు. అసలు ఆయన హైకోర్టులో ఏం కేసు వేశాడు, ఏం స్టే ఉంది, దాని గురించి అసలు ఏంటి, అసలు యాక్చువల్ ఫ్యాక్ట్స్ మున్సిపల్ కార్పొరేషన్ తన అఫిడవిట్ రూపంలో కోర్టు దృష్టికి ఎందుకు తీసుకురావట్లేదు? కోర్టును ఎందుకు తప్పుదోవ పట్టిస్తున్నారు? ఈ మాటలు నేను ఊరికే అనట్లేదు. నేను ఎందుకంటే ఆ కోర్టు కాగితాల గురించి నేను చెప్పడం ప్రారంభిస్తే కనీసం 2 గంటలు ఆపకుండా చెప్పగలను ప్రతి కాగితాన్ని. ఎందుకు కోర్టును కూడా తప్పుదోవ పట్టిస్తున్నారు? ఇవాళ పైగా మీరు రిటైర్ అయిపోతాం మేము 20 ఏళ్ళు ఆ కేసు తేలేటప్పటికి అంటున్నారు. అంటే 20 ఏళ్ళు మేము ఏ తప్పు చేయకుండా మీరు చేసిన తప్పులకి శిక్షను అనుభవించాలా? నేను మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, సార్ యూ ఫార్మ్ ఏ టీమ్ and conduct an enquiry, thorough enquiry, and come out with the facts, and then explain to the public. మీకు ఆ రెస్పాన్సిబిలిటీ లేదా సార్? జే నివాస్ గారు 2018లో ఏం చేశారు? మా ల్యాండ్ గౌతమ్ రెడ్డి గారు కబ్జా చేసినప్పుడు ఆయన ఎంక్వైరీలు కండక్ట్ చేశారు, 3 ఎంక్వైరీలు కండక్ట్ చేశారు. రికార్డ్స్ చూడండి. ట్రాన్స్పరెంట్గా అందరినీ కూర్చోబెట్టి ఆయన ఇచ్చేశారు. ఆయన మమ్మల్ని కూర్చోబెట్టారు, గౌతమ్ రెడ్డిని కూర్చోబెట్టారు, పోలీసులను కూర్చోబెట్టారు, అన్ని శాఖల వాళ్ళని పిలిచారు. ట్రాన్స్పరెంట్ వేలో ఆయన లీగల్గా ఏం చేయాలో చేసి చివరికి మాది ల్యాండ్ మాది అని 2018 24/2/2018లో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జే నివాస్ గారు ఇవాళ ఆయన సెక్రటరీ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్, ఆయన ఎంత చక్కగా క్లియర్ చేశారు ఆయన్ని ఆ విషయాన్ని. మరి 2024లో మీరు ఆ డాక్యుమెంట్ బేస్ చేసుకుని మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? అక్కడున్న అక్రమ నిర్మాణాన్ని ఎందుకు చేయలేకపోతున్నారు? మీలాంటి ఆఫీసర్లు మున్సిపల్ కార్పొరేషన్లో ఉండడం వల్లనే గౌతమ్ రెడ్డి లాంటి వాళ్ళని భూ కబ్జాదారులు వస్తున్నారు. లేకపోతే రాజకీయ నాయకులు వాళ్ళందరూ వాళ్ళ ఎవడాస్తుని కాజేయలేరు, మీలాంటి వాళ్ళు సహకరించబట్టే. నేను ఇప్పటికీ చెప్తున్నా, మీరు నా మీద ఏ యాక్షన్ అయినా తీసుకోండి, నాకు అభ్యంతరం లేదు. కానీ నేను చెప్పింది అవునా కాదా అని తేల్చండి. తేల్చి మీరు ప్రెస్ మీట్ పెట్టి ప్రపంచానికి చెప్పండి. ఇది చాలా బాధాకరమైన విషయం. నేను ఇలా మాట్లాడదలుచుకోలేదు, కానీ మాట్లాడవలసిన పరిస్థితి వస్తుంది. నేను ఏ చిన్న కాగితం గురించి మీ దగ్గరికి వస్తున్నా, ఆర్టీఐ పెట్టినా కూడా కోర్టుకి వెళ్ళి తెచ్చుకో అంటారు ఏంటండి? ప్రతి విషయానికి కోర్టు అంటే ఇంకా మున్సిపల్ కార్పొరేషన్ ఎందుకు, అందులో సిబ్బంది ఎందుకు, అందులో పెద్ద పెద్ద ఆఫీసర్లు ఎందుకు, వాళ్ళకి ఎక్విప్మెంట్ ఎందుకు, అన్ని కోట్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎందుకు? కార్పొరేషన్ మొత్తాన్ని కోర్టుకు అప్పచెప్పేసి మీరు అందరూ సెలవు తీసుకుని వెళ్ళిపోండి. ప్రతిదీ కోర్టుకెళ్ళన్నది ఒక ఆనవాయితీ అయిపోయింది మీ అందరికీ. నేను తప్పు చేస్తే నన్ను శిక్షించండి, నాకు అభ్యంతరంలా. కానీ తప్పు చేసిన మిగతా వాళ్ళందరినీ కూడా శిక్షించండి. అసలు మిగతా వాళ్ళ మీద మేము ఎంక్వైరీ వేయం, రిపోర్ట్ కాల్ఫర్ చేయం, మేము కళ్ళుండి గుడ్డివాళ్ళలా ప్రవర్తిస్తాం. కింద గవర్నమెంట్లో మేము గుడ్డివాళ్ళలా ప్రవర్తించాం కాబట్టి అదే ఇప్పుడు గుడ్డివాళ్ళగా ప్రవర్తిస్తామంటే మీకు రాజకీయ నాయకులు పెద్దలందరికీ చెప్తున్నా, ఆఫీసర్లకు పోయేదే ఉండదు. వాళ్ళ డిఏలు వాళ్ళకి వస్తాయి, వాళ్ళ హెచ్ఆర్ఏలు వాళ్ళకి వస్తాయి, వాళ్ళ ఇంక్రిమెంట్లు వాళ్ళకి వస్తాయి. కానీ నిజంగా పనిచేస్తున్న రాజకీయ నాయకులైనటువంటి మన పెద్దబాబు గారు కానీ, చిన్నబాబు గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ వాళ్ళకి అందవలసిన క్రెడిట్ వాళ్ళకి రాదు. ఎందుకంటే ప్రజలు సఫర్ అవుతూ ఉంటారు ఓ పక్కన. ఇది నా విజ్ఞప్తి. దయచేసి చిన్న ఎంక్వైరీ అన్న కండక్ట్ చేసి మున్సిపల్ కార్పొరేషన్లో జరుగుతున్న తప్పులన్నింటినీ వెలికి తీయండి. ఆ తప్పుల్ని లీగల్గానే పరిష్కరించండి. నేనే అవుట్ ఆఫ్ ది వే పరిష్కరించమని నేను కోరట్లా.
ఇదే నా విజ్ఞప్తి. నమస్కారం.